ఇందాకే 'సార్ మేడం' మూవీ చూసొచ్చిన. అదే మన తమిళ్‌లో 'తలైవి తలైవన్' మూవీ చూసొచ్చిన. విజయ్ సేతుపతి గారు, నిత్య మీనన్ గారు ఇద్దరు చాలా నేచురల్ యాక్టర్స్. అది మనకు చూస్తుంటే స్క్రీన్ మీద ఇద్దరు అట్లా గొడవ పడుతూ ఉంటే అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. సో అట్లా గొడవ పడుతూ ఉంటే చాలా హ్యాపీగా లైక్ చాలా బాగుంది అట్లా చూస్తా ఉంటే వాళ్ళిద్దరిని అట్లా అంత న్యాచురల్‌గా యాక్ట్ చేసిండ్రు. విజయ్ సేతుపతి గారిని అయితే మెచ్చుకోవాలి అసలు. ఎలాంటి ప్రాజెక్ట్ వచ్చినా చేస్తారు. ఎట్లున్నా అసలు ఆ క్యారెక్టర్‌ను ఎట్లా చేయాలి అనేది ఈజీగా పోర్ట్రేట్ చేస్తా ఉంటాడు ఆయన. చాలా బాగుంది. నాకు విజయ్ సేతుపతి గారు ఎక్కువ నచ్చిండ్రు నిత్య మీనన్ కన్నా. నిత్య మీనన్ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. చబ్బీగా అట్లా ఎక్కువ చూస్తా ఉంటారు ఆమెని. సో అది చాలా అనిపించింది. నాకు మెయిన్‌గా ఒక్క క్యారెక్టర్ ఇంకెక్కువ నచ్చింది ఎవరంటే విజయ్ సేతుపతి గారి మమ్మీ క్యారెక్టర్ ఏవైతే చేసిండ్రో చాలా బాగా చేసింది ఆమె. ఆమెను చూస్తుంటే అసలు నిజంగా నా కళ్ళ ముందటనే జరుగుతుంది గొడవ అన్నట్టు అనిపించింది నాకు. అంత క్లియర్ కట్టుకుంది మూవీలో ఆమె క్యారెక్టరైజేషన్ కానీ. నిత్య మీనన్‌కి అత్తమ్మ లెక్క ఉంటది. అండ్ దట్టు ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. ఇద్దరు న్యాచురల్ యాక్టర్స్ గొడవ పడుతున్నట్టు అనిపిస్తా ఉంటది. మనం నార్మల్ గా ఊర్లో అట్లా చూస్తా ఉంటాము. లైక్ తమిళ్ సైడ్ ఊర్లలో ఇట్లా ఉంటది క్యాజువల్ గా ఇట్లా దేవుడి దగ్గర అత్త కోడల గొడవలు ఇట్లా మన ఇంట్లలో కూడా జరుగుతూ ఉంటది. క్యాజువల్ గా అట్లా జరుగుతూ ఉంటే చూస్తున్నంత సేపు మంచి అనిపిస్తుంది. అబ్బా ఎంత బాగుంది అని అనిపిస్తుంది. కానీ ఒక పెద్ద నెగటివ్ పాయింట్ ఉంది. ఏంటంటే స్టోరీ ఉండదు మూవీలో ఎలాంటి స్టోరీ ఉండదు. డైరెక్ట్ మన క్యారెక్టర్స్ లోకి దిగిపోతుంది మూవీ అండ్ సో అని చెప్పి చూపించేస్తుంది. కానీ ఎలాంటి బ్యాక్ స్టోరీ లాంటివి ఏముండవు. హీరో రౌడీ అని అంటారు, విలన్ మన హీరోయిన్ వాళ్ళ నాన్న కూడా రౌడీ అని అంటారు. కానీ ఎలాంటి బ్యాక్ స్టోరీస్ ఏం చూపెట్టారు. అదొకటి ఆడ్గా అనిపించింది. రోజంతా ఒర్రుతూనే ఉంటారు. ఎందుకు ఒర్రుతారో అర్థం కాదు నాకైతే. మేబీ అంటే వాయిస్ అట్లా ఉందా, లేకపోతే వాళ్ళకి అట్లా ట్రైన్ చేయించి అట్లనే చెప్పమని చెప్పిండ్రా అనేది అర్థం కాలే. గొడవ పడతారని తెలుసు. అంటే నార్మల్ గా మన ఇంట్లో కూడా గొడవ అవుతాయి. కానీ మరి అంత ఒర్రేటట్టు ఎవరు మాట్లాడతారు? వీళ్ళు నార్మల్ గా మాట్లాడినా సరే అంత గొడవ జరుగుతున్నట్టు అంత గట్టిగా మాట్లాడుతున్నారు. ఏందో నాకైతే అసలు ఏం అర్థం కాలేదు. నాకైతే ఖాళీ తలకాయ నొప్పి వచ్చేసింది. ఇంత గట్టిగా ఇంత ఒర్రి ఎందుకు మాట్లాడుతున్నారా బాబు ఇల్లు అని చెప్పి. మూవీ అయితే జస్ట్ ఓకే అనిపించింది. జస్ట్ బిలో యావరేజ్ మూవీ అనిపించింది నాకైతే. ఏదో మనం క్యాజువల్ గా మన ఇంట్లో పెద్దోళ్ళు ఉంటారు కదా, పెద్దోళ్ళు మన మమ్మీ డాడీ వాళ్ళకి ఇలాంటి మూవీస్ అంటే చాలా నచ్చుతుంది. మనకు అంత సెట్ కాదు. మనకేం పెళ్లి కాలేదు, మనం పిల్లలతోని గొడవ లేదు. సో మనకు పెద్దగా ఆ అటాచ్మెంట్ అనేది రాదు. కానీ ఇంట్లో వాళ్ళకైతే నచ్చుతుంది. అదైతే నేను చెప్పగలుగుతా. ఓటీటీలో వచ్చినప్పుడు మాత్రం పక్కా చూడండి. ఇంట్లో వాళ్ళకి చూపెట్టండి, నచ్చుతుంది అనిపిస్తుంది. సో దిస్ ఇస్ ద రివ్యూ ఆఫ్ తలైవి తలైవన్, అదే సార్ మేడం. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మూవీ తగ్. జై హింద్.